హాయ్ అండి. ఆఫ్టర్ డెలివరీ డే 5 అండి ఈరోజు. మాకైతే ఈరోజు నేను డెలివరీ అయ్యి 11 డేస్ అయితే అయిపోయింది. 11 రోజులైతే అయ్యిందండి. ఇంకా మైలు స్నానం అయితే చేస్తున్నామండి. ఇగోండి మా అమ్మ అయితే వేపాకులో చేదైతే నూరుతుందండి. వేపాకులు మూడుకులుంటాయి కదా! మా చిన్నోడికి పట్టడానికైతే నూరుతుంది. ఇంకా వాడికి కాపడానికైతే కాపేసిన ఆవిడొచ్చింది. కాపేసి ఇంకా చేది పెట్టి స్నానం చేపిచ్చేసి ఇగోండి మళ్ళీ ప్లేట్‌లో అయితే వేసాము. 11 డేస్‌కి అలా ఏస్తారంట. ఇంకా వాడు చేసిన స్నానం నీళ్ళుంటాయి కదండీ! ఆ వాటర్‌తో అయితే మా పెద్దోడికైతే స్నానం చేపించామండి. మంచిదంట అలా చేస్తే ప్రేమలు పెరుగుతాయంట. ఇంకా వాడు కూడా చూడండి ఫ్రెష్ అవ్వరా అంటే అద్దం చూసుకొని మేకప్ అవుతున్నాడు. ఇంకా నేను కూడా స్నానం చేసుకున్నానండి. తలకు స్నానం చేసుకున్నాను. 11 డేస్ కదా! ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా మా అత్తయ్య వచ్చారు. ఆవిడ కూడా ఫ్రెష్ అయిపోయారండి. ఇంకా మా అమ్మ అయితే ఇల్లు గుమ్మలు అవి కడుగుతుందండి. 11 రోజులు అయింది కదా! ఇంకా మా చిన్నోడైతే పడుకున్నాడండి. చూడండి బొట్టు అది పెట్టేసి పడుకోబెట్టేశాను. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేసామండి. ఇంకా ఆఫ్టర్నూన్ కి అయితే కొద్దిగా పసుపు పొడి, ఆయిల్, ఉప్పు వేసుకొని అయితే తిన్నానండి. చాలా టేస్ట్ గా అనిపించింది వేడి వేడి అన్నంలోను. మా అమ్మ అయితే ఈవినింగ్ పూజకి అయితే అన్ని రెడీ చేసుకుంటున్నారండి. ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా! ఇంకా మా అమ్మ అయితే చేస్తుందండి. ఈ రోజు కార్తీక పౌర్ణమి అనేసి ఇంకా వాటి కోసం రెడీ చేస్తున్నారండి. నేను ఇంకా ఈవినింగ్ కాపడానికి అయితే ఆవిడ వచ్చింది. కాపేసిందండి. కాపేసి ఇంకా వాడిని రెడీ చేసేసి ఇంకా పడుకోబెట్టేశానండి. తను పడుకుడిపోయాడు. ఈవినింగ్ మా అమ్మ అయితే పూజలో అయితే కూర్చొని పూజ చేసుకుంటున్నారండి. కార్తీక పౌర్ణమి పూజ. ఇంకా నేనైతే బయట నుంచి దండం పెట్టుకున్నానండి. ఎందుకంటే లోపలికి వెళ్ళకూడదు. అందుకని బయట నుంచి దండం పెట్టుకొని కథ ఆలకించాము. ఇంకా మా చిన్నోడైతే పడుకున్నాడండి. ఎంత క్యూట్ గా పడుకున్నాడో చూడండి. నైట్ కి అయితే మా అమ్మ అయితే చపాతీలు తెచ్చిందండి. చపాతీ తిన్నాను. అంతేనండి. వీడియో లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.